నువ్వేనా ఏమని పిలిచావు నువ్వు? ఏ అంకుల్ అన్నట్టున్నావు నువ్వే? లేదు లేదు నువ్వే అన్నావు అన్న. ఏంటన్నా నువ్వేనా అంకుల్ అన్నావు కదా? ఎవరు పిలిచారా? ఎక్కడ ఎక్కడ? కూర్చో కూర్చో. ఎవరమ్మా? ఏది కనపడలే నాకు. అమ్మ సిస్టర్ మీరు పిలిచారా ఏమన్నా? మీరమ్మా మేము పిలిచారా? అది ఎవరు పిలిచారు? ఎవరు దాంట్లో ఉన్నారా? ఏది? అరే అరే హలో 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 నువ్వేనా? ఓకే ఓకే. హలో అంకుల్. ఏంటి సంగతులు? అంకుల్ ఏంటి నీ పేరేంటి? బాగున్నారు అంకుల్. నేను బాగున్నాను. ఇంతకు నీ పేరేంటి? మీరు బాగున్నారు అంకుల్? నేను చాలా బాగున్నా. పిల్లలు బాగున్నారా? అంత బాగున్నారా? సరే అంకుల్ మీ పేరేంటి అంకుల్? మీ పేరు? నా పేరా? నా పేరు డానియల్ సార్. ఏంటి అలా చూస్తావు అన్న? నీ పేరేంటి? బెన్నీ. నీ పేరు? అంకుల్ నా పేరేంటి? అదేంటి నీ పేరు మర్చిపోయావా? నీ పేరు నీకు తెలియదా? మర్చిపోయావా? పాప. నా పేరేంటి? పాప. హలో పాప. హలో బాబు. నా పేరేంటి? ఆయన పేరేంటి చెప్పండి. తెలీదంట. తెలీదా? తెలీదు అంకుల్. నా పేరు చెప్తారా? నీ పేరు చెప్పమ్మా. అది అది ఏంటి ఏంటి అది వినపడతలే సరిగా. అదేనండి. ఆగి స్వామి ఏంది ఇది దరివిచ్చేస్తున్నా నన్ను. చెప్పు నీ పేరు చెప్పు. నా పేరు ఏంటి? తమి డంబీ. ఓహో పిల్లలు డమ్మీ. డమ్మీ వచ్చారు మన మెద్దుకిలోకి. డమ్మీ అంకుల్. మీ పిల్లలు మంచోళ్ళ పిల్లలు? మా పిల్లలు మంచోళ్ళు. మరే డమ్మీకి ఒకసారి గట్టిగా చప్పలు కొడతాం. డమ్మీని VBSకి ఆహ్వానించేద్దామా? ఏ క్లాబ్స్ కొట్టి ఆహ్వానించేద్దాం? బిల్డింగ్ ల్యాబ్స్ కొట్టి ఆహ్వానించేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. చూసా మా పిల్లలు అంత మంచోళ్ళు. అవును అంకుల్. అవును మా పిల్లలు మంచోళ్ళు. నేను కూడా అలా మంచోండి అంకుల్. పిల్లలు డమ్మీ మంచోడేనా అంకుల్? నాకు మంచి ఫ్రెండ్ ఉన్నాడు అంకుల్. మంచి ఫ్రెండ్ ఉన్నాడా? చాలా 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 మంచి పిల్లలు. ఓహో మీ ఫ్రెండ్ ఒకసారి పిలుస్తావా? మా ఫ్రెండ్ లైట్ ఉంటే రాడు. అంటే ఏంటి మీ ఫ్రెండ్ అచ్చా నల్లగుంటాడేంటి? అది కాదు అంకుల్. అంకుల్ అలా కాదు అంకుల్. మరేంటి? మా ఫ్రెండ్ లైట్ ఉంటే రాడు, చర్చిలోకి అస్సలు రాడు అంకుల్. అమ్మో ఓహో మీ ఫ్రెండ్ మాకొద్దు బాబు. అరే అంకుల్ వాళ్ళ ఫ్రెండ్ ఎవరు తెలుసు? చాలా మంచి ఫ్రెండ్ అంకుల్. అమ్మ వద్దు మీ ఫ్రెండ్ మాకొద్దు. అసలు ఏం చెప్తాడు తెలుసా మా ఫ్రెండ్? మా ఫ్రెండ్ సినిమాలకు వెళ్ళొచ్చా అని అడిగాను. సినిమాలకు వెళ్ళొచ్చు అంటాడా? హ్యాపీగా వెళ్ళమన్నాడు అంకుల్. అమ్మో వెళ్ళొచ్చా? సినిమాలకు వెళ్ళొచ్చా అంకుల్? మమ్మీని డాడీని పెద్దవాళ్ళని ఎవరికి గౌరవించొద్దన్నాడు అంకుల్. అలా చేయొచ్చా? టీచర్స్ ని పాస్టర్స్ ని ఎవరు లెక్క చేయదన్నాడు అంకుల్. అలా చేయొచ్చా పిల్లలు? అంకుల్ ఫ్రీడమ్ 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 చెప్తున్నాడు అంకుల్ మా ఫ్రెండ్. వద్దు బాబు మీ ఫ్రెండ్ మాకొద్దు అంకుల్. పిల్లలు కావాలా మీ ఫ్రెండ్? వాళ్ళ ఫ్రెండ్ మనకి. అంకుల్ చెప్పు. చాలా మంచి ఫ్రెండ్ అంకుల్ మా ఫ్రెండ్. నీకు మంచి ఫ్రెండ్, మాకు మంచి ఫ్రెండ్ కాదు బాబు. స్కూల్కి అసలు వెళ్ళొద్దన్నాడు అంకుల్. స్కూల్కి వెళ్తాడా? ఎవరన్నా చెప్తారా మంచి మాటలు? ఏం పిల్లలు స్కూల్కి వెళ్ళకూడదా? వెళ్ళకూడదా? వెళ్ళాలి కదా అంకుల్. ఇప్పుడు అట్లా చెప్తున్నారు అంకుల్. చాలా మందికి కూడా సెలవులు ఇవ్వకూడదు అనుకుంటున్నారు అంకుల్ చాలా మంది పిల్లలు.
లేదు లేదు, మా పిల్లలు మంచోళ్ళు, VBS అయింది కదా. చర్చిలో వరకు మంచి పిల్లలు అంకుల్. లేదు, ఎప్పుడు మా పిల్లలు బయటికి మంచోళ్ళే. వెళ్తే మంచి తెలిసిపోద్ది అంకుల్. లేదు లేదు, మా పిల్లలు ఎప్పుడు మంచి పిల్లలే. ఎరా, ఈ చర్చిలో మంచి పిల్లలు, స్కూల్లో కూడా మంచి పిల్లలే. మీరు మంచి వాళ్ళే కదా అంకుల్? ఇంటికాడ కూడా మంచి వాళ్ళేనా? అంకుల్ డమ్మి చెప్పు. మా ఇంటి దగ్గర, మీ దగ్గర డైలీ డైలీ ప్రేయర్కి వెళ్ళి చక్కగా చదువుకునే ఒక పాప ఉంది అంకుల్. ఒక పాప ఉందా? చాలా మంచిది. మంచి పాపేనా? మీకు ఒకసారి పరిచయం చేయాలా? పరిచయం చెయ్యి, మా పిల్లలు చూస్తారంట. ఓకే, పిలుచుకొస్తాను అంకుల్. తీసుకురా. డమ్మికి డాడ చెప్పండి రా. పిల్లలు మళ్ళా వస్తాను పిల్లలు. మళ్ళీ వస్తారంటలే డమ్మీ, మళ్ళీ వస్తారులే. వాళ్ళ ఫ్రెండ్ పరిచయం చేస్తారంట, తీసుకొస్తారు. చూద్దామా? చీకట్టి రాదు, చీకట్టిపోతే రాదు. ఎవర్రా? అయ్యో, ఎవరు పిలుస్తున్నారే? డమ్మీనేనా? డమ్మీ వెళ్ళిపోయాడు కదా. ఎవరు వస్తారు? ఓహో, అంకుల్ బాగున్నారు అంకుల్? బాగున్నా. హలో, హౌ ఆర్ యు? వాట్, నీ పేరేంటి? ప్రైజ్ ది లార్డ్ అంకుల్. ప్రైజ్ ది లార్డ్. నా పేరు సోనీ. సోనీనా? ఓకే. పిల్లలు సోనీకి ఒక వెల్కమ్ చెప్పండి, చప్పలు కొట్టి. ఓకే పిల్లలు అందరు బాగున్నారా? మీకు యేసయ్య అంటే ఇష్టమా? నాకు కూడా చాలా ఇష్టం. పిల్లలు, పాటలంటే ఇష్టమా మీకు? వాక్యాలంటే ఇష్టమేనా? నాకు కూడా ఇష్టం పిల్లలు. అంకుల్ చెప్పమ్మా సోని. మరి నేను మా ఫ్రెండ్ని పరిచయం చేయాలా? పరిచయం చేయి. మీ ఫ్రెండ్ ఎవరు? మా ఫ్రెండు చాలా మంచివాడు అంకుల్. మంచివాడు. మా ఫ్రెండు పేరెంట్స్ని, టీచర్స్ని, అలాగే పాస్టర్స్ని, పెద్దవాళ్ళని అందరినీ ప్రేమించాలని, గౌరవించాలని చెబుతూ ఉంటాడు అంకుల్. ఓహో, వెరీ గుడ్. మాకు ఆ ఫ్రెండే కావాలి. మరి మా ఫ్రెండ్ పేరు చెప్పమంటారా? చెప్పాలా? చెప్పు, నీ ఫ్రెండ్ పేరేంటి? పిల్లలు చెప్పాలా? చెప్పండి. పిల్లలు, మా ఫ్రెండ్ పేరు చెప్పినా, మా ఫ్రెండ్ వచ్చినా మీరందరూ కూడా తలలో ఉంచుకోవాలి, భయంతో ఉండాలి. మా ఫ్రెండ్ ఎవరు తెలుసా? జీసస్. ఓ, సోనీ ఫ్రెండ్ జీసస్. గట్టిగా చెప్పలు కొడదాం జీసస్ కి. అంకుల్, మన ఫ్రెండ్ కూడా ఎవరు? అంకుల్ జీసస్. చెప్పు సోనీ. ఫ్రెండ్ చాలా మంచి విషయాలు చెప్తాడు అంకుల్. ఓకే, చెప్పండి. మాకు కూడా మంచి విషయాలు చెప్పండి, మా పిల్లలు ఇంటాక రెడీగా ఉన్నారు. నేను మా ఫ్రెండ్ని తీసుకొని వచ్చేదా అంకుల్? తీసుకొచ్చావా? తీసుకొస్తాను అంకుల్. తీసుకురా. పిల్లలు మీరు శబ్దం చేయవద్దు, సైలెంట్ కొనండి. వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొస్తాను. సైలెంట్ కొనండి. బాయ్. జీసస్ వస్తున్నా. సైలెంట్ జీసస్ యేసయ్య వస్తున్నా. శబ్దం చేయి.
చప్పలు కొడదాం యేసయ్యకి. పిల్లలు బాగున్నారా? బాగున్నాం యేసయ్య. నా పేరు తెలుసు కదా పిల్లలు. మీరంటే నాకు చాలా ఇష్టం పిల్లలు. మీరు మీలాంటి వారిదే పరలోక రాజ్యమని నేను చెప్పాను కదా. కాబట్టి పిల్లలు మీరు మంచి పిల్లలుగా ఉండాలి పిల్లలు. ఇక్కడ ఫండమెంటల్ బాప్టిస్ట్ చర్చిలో పాస్టర్ అన్నా రాజకుమార్ గారు మీకోసం మంచి కార్యక్రమం ఏర్పాటు చేశాడు కదా పిల్లలు. కాబట్టి మంచి విషయాలు నేర్చుకోండి. ఇప్పుడే సోనీ వెళ్ళింది కదా, సోనీ నాకు ప్రార్థిస్తూ ఉంటుంది పిల్లలు. సోనీ నా మాట వింటూ ఉంటుంది పిల్లలు. అందుకని సోనీ మంచి ర్యాంకులో పాస్ అవుతుంది, మంచి ఉద్యోగం, మంచి భవిష్యత్తు ఉంటుంది పిల్లలు. ఎందుకంటే నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తానన్నాను కదా, ఆ రీతిగా సోనీని ఆశీర్వదిస్తాను పిల్లలు. మీరు కూడా అలాగే ఉంటే మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాను పిల్లలు. అలాగే ఉంటారు కదా పిల్లలు. నేను ఉంటాను, మంచిది ఉంటాను పిల్లలు. నన్ను భయపెడుతున్నాడు చూడండి అమ్మి. అబ్బో ఎవరు బాబు? ఓ సోనీ. సోనీ చెప్పు సోనీ. మా ఫ్రెండ్ మీతో మాట్లాడారా పిల్లలు? అంకుల్ నేను యేసయ్యకి ప్రార్థన చేసుకొని చక్కగా చదువుకుంటున్నాను. నేను మంచి ర్యాంక్ వచ్చింది అంకుల్. నాకు 95% నాకు మార్క్స్ వచ్చింది. అందుకని నేను డాక్టర్ కోర్స్ చేయబోతున్నాను అంకుల్. నేను హ్యాపీగా ఉన్నాను అంకుల్. పిల్లలు మీరు కూడా ప్రార్థన చేసుకుంటే యేసయ్య సహాయం చేస్తాడు. యేసయ్య మంచి మార్కులు ఇస్తాడు, మంచి జ్ఞానం ఇస్తాడు పిల్లలు. నేను ఉంటాను. ఓకే బాయ్ బాయ్. పిల్లలు మీరు కూడా సోనీ లాగా ప్రార్థన చేస్తారా? సోనీ లాగా మంచి మార్కులు తెచ్చుకుంటారా? నిజంగా సోనీ ప్రార్థన చేసి ఏం చేసింది? మంచి మార్కులు తెచ్చుకుందా లేదా? సో మీరు కూడా ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? మీకు మంచి మార్కులు ఇస్తాడు. ఓకేనా? అమ్మా అమ్మా మమ్మీ మమ్మీ డాడీ డాడీ కొట్టదు డాడీ 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 మమ్మీ డాడీ 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 కొట్టదు డాడీ 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 కొట్టదు. ఎవరు ఎవరు? ఓకే 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 ఎడమ ఎడమ ఓకే ఎడమ ఎడమ ఓకే ఓకే ఎడమ. డమ్మీ ఓ డమ్మీ ఓ డమ్మీ ఓ డమ్మీ ఎడమ ప్లీజ్. డమ్మీ డమ్మీ ఏమైంది 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 చెప్పు ఏమైంది? నేను స్కూల్కి వెళ్ళాను కానీ. స్కూల్కి వెళ్ళావా? ఎగ్జామ్స్ రాయలేదు అంకుల్. ఎగ్జామ్స్ రాయలేదా? సరిగా చదవలేదు కదా అంకుల్. చదవలేదు. మా ఫ్రెండ్ చదవనేలేదు అంకుల్. మీ ఫ్రెండ్ చదవనివ్వలేదా? అందుకనే చదవలేదు, ఎగ్జామ్స్ రాయలేదని నీకు ఫీజులు కట్టి అనవసరంగా ఖర్చు పెట్టామని మా డాడీ బెల్ట్ తీసుకొని
ఆ. వీపు బాధ పెట్టాడు. అయ్యో ఓకే ఎడమ మా మమ్మీ కాపాడింది అనుకుంటే మా మమ్మీ కూడా అట్ల కాడ తీసుకొని కొండి. అయ్యో ఓకే ఎడమ ఓకే సరే ఎడమ చెల్లి కొట్టుకోండి త్వరగా. డమ్మీ ఏడినా వచ్చాడా రాలేదా ఎక్కడ ఎక్కడా డమ్మీ వచ్చేసా ఓకే చెప్పు మమ్మీ డాడీ ఇద్దరు నా వీపు పగలు పట్టారు. అయ్యో పాపం చూసారా పిల్లలు డమ్మీ సాతాను మాట వింటాం వల్ల ఎంత నష్టం జరిగింది చూసావా. నేను చెప్పు సోనీలాగా అలాగే మీ పిల్లల్లాగా మంచి అబ్బాయిగా ఉండాలంటే ఏం చేయాలి అంకుల్? నేను ప్రార్థన చేస్తా యేసయ్యకి అంకుల్. ఆ ప్రార్థన నువ్వు చెప్పు. అలాగే అంకుల్. చెప్తావు మరి? చెప్తాను అంకుల్. చెప్పు. యేసయ్యా ఇంతకాలం అనేకమైన తప్పులు చేశాను, క్షమించు, నన్ను క్షమించు. అప్పుడప్పుడు తప్పులు చేస్తా ఉంటాను. అలా చెప్పకూడదు, ప్రార్థన సరిగా చెప్పాలి. అలాగా డమ్మీ ప్రార్థన సరిగా చెప్పాలి. అలా చెప్తే యేసయ్య ఎండు ప్రార్థన. అయ్యో అంకుల్ చెప్పు. యేసయ్యా నేను ఇంతకాలం సాతానికి చోటిచ్చాను. సాతాను చెప్పినట్టు విన్నాను, నడుచుకున్నాను. నన్ను క్షమించు. ఒకసారి నీ రక్తంతో యేసు రక్తంతో నన్ను కడుగు. నన్ను నీ బిడ్డగా చేసుకో. సోనీకి ఎలాగ సహాయం చేసావో నాకు కూడా సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఓకే డమ్మీ ఎలా అంకుల్? ఓకే ఏంటి ఏమైంది? చాలా హ్యాపీగా ఉంది అంకుల్. హ్యాపీగా ఉందా అంకుల్? నా భారం అంతా పోయింది అంకుల్. భారం పోయిందా? నాకు ప్రార్థన చేయగానే చాలా సంతోషంగా ఉంది అంకుల్. ఓకే గుడ్ అంకుల్. నేను ప్రతి ఆదివారం వస్తాను అంకుల్. వస్తావా? ఎన్ని గంటలకు సండే స్కూల్ అంకుల్? సండే స్కూల్ ఏంటికి మీకు ఆదివారం? సాయంత్రం 5 గంటలకి. సాయంత్రం వస్తాను అంకుల్. నేను కూడా. వస్తావా అంకుల్? వీపీఎస్ ఎప్పుడు జరుపుతారు అంకుల్? మళ్ళా వీబీఎస్ కూడా వస్తాను అంకుల్. వచ్చే సంవత్సరం వస్తావా? అవును అంకుల్. ఖచ్చితంగా రా అంకుల్. మరి నేను ఇందాక వచ్చేటప్పుడు మీ పిల్లలు పాట పాడుతా ఉన్నారు అంకుల్. మీ పిల్లలు పాట పాడుతా ఉన్నారు. అవును, పాడుతున్నారు. విన్నాను అంకుల్. విన్నావా? ఎంతో స్పెషల్ అన్నారు అంకుల్. అవును. ఆ పాట ఒకసారి పాడించండి అంకుల్. పిల్లలు పాడతారా పాట? ఓకే రెడీ 1 2 3 స్టార్ట్. గట్టిగా పాడు. అంకుల్ మీ పిల్లలకు సరిగా రావట్లేదు అంకుల్. మా పిల్లలు పాపం లేట్ గా నేర్చుకున్నారు. నేను ఇందాక వచ్చేప్పుడు విన్నాను అంకుల్. పాడతాను, వింటారు అంకుల్? వింటాం. ఎంతో స్పెషల్ అదేనా అంకుల్? చెప్పు. అదేనా పాట? సరిగ్గా పాడతలేదు నువ్వు కూడా సరిగ్గా పాడతలేదు కదా. మీ పిల్లలాగా కూడా పాడలేదా? మా పిల్లలాగా కూడా పాడతలా. మా పిల్లలే బాగా పాడారు. ఒకసారి పాడమనండి అంకుల్. పిల్లలు పాడండి. ఓకే అంకుల్. చాలా హ్యాపీగా ఉంది అంకుల్. హ్యాపీగా ఉంది. అందరికి బాయ్.